కేవలం చదువుకుని వెళ్తాంలో దెర్ ఇస్ నో పవర్. జస్ట్ ద వర్డ్స్ డోంట్ హ్యావ్ లైఫ్, రేమా హ్యాస్ లైఫ్. అందుకని అంటూ ఉంటాం, ఈ రాత బైబిల్ చూస్తే, బైబిల్ మొత్తం చూస్తే రాయబడిన వాక్కు. రాయబడిన వాక్ని ఏమని పిలుస్తాం గ్రీక్లో? మామూలుగా బైబిల్ ఏం తెలియజేస్తుంది? దీన్ని ఏమంటాం? గ్రాఫే. రాయబడిన లేఖనములు, రాయబడిన లేఖనములు గ్రాఫే అంటారు. అవి కేవలం మాటలే. అందుకని వాటిని పెట్టిన అపవాదిని పోరాడగలవా? ఎప్పటికీ పోరాడలేవు. లోగోస్ అన్నదప్పుడు ఒక అధ్యాయం లోగోస్. కానీ అదే సమయంలో రేమ అన్నదప్పుడు ఏంటంటే, అదే అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడినప్పుడు అది చదువుతూ ఉంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఇది నాతోనే మాట్లాడుతున్నట్టు ఉంది, దేవుడు నాతోనే చెప్తున్నాడే, అరే నా స్థితికి తగినట్టుగా ఉంది. లేకపోతే కొంతమంది చదువుకుంటూ వెళ్తూ మళ్ళీ పైకి అది ఆ మాట హత్తుకుంటుంది. కొంతమందికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆ మాట అట్లా పైకి వచ్చినట్టు ఉంటుంది. సో ఇట్ ఈస్ ద వర్డ్ దట్ ఈస్ ద హోలీ స్పిరిట్ ఈస్ డైరెక్టింగ్ యూ స్ట్రైట్ టు యూ. దట్ ఈస్ రేమా. అందుకని అధ్యాయం మొత్తం జ్ఞాపకం ఉండకపోవచ్చు, కానీ ఆ మాట దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాట చదువుతానికి చెప్తానికి జ్ఞాపకం ఉంటుంది. అంటే ఉన్నది ఉన్నట్టు డైలాగ్ చెప్పకపోయినా సారం చెప్పగలుగుతాం. అందుకని దేవుని వాక్యం ఎంతో ముఖ్యమండి. దేవుని వాక్కు దూరంగా దేవుడు మనకు తెలియజేసేది మన జీవిత విధానం. ఒకటి, దేవుడు ఎవరో తెలియజేస్తున్నాడు. రెండోది, ఈ మానవుడు ఎవరో తెలియజేస్తున్నాడు. మూడోది, ఈ మానవుడు దేవుడు కలిసి బ్రతుకుతానికి సొల్యూషన్ ఏంటో తెలియజేస్తున్నాడు. మనం దేవుడితో కలిసి బ్రతకాలి, దేవుడు బిడ్డలుగా మనం జీవించాలి. ఈరోజు ఈ వాక్యం ఏంటంటే, మీరు ఆత్మ ఫలము ఫలిస్తున్నారా? ఫలం మీలో ఉందా? దేవుని తగిన ఫలంని అనుభవిస్తున్నారా?